హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమనా షైని. ఈ రోజు రెసిపీ వచ్చేసి చామకూర పొట్లాలు. అంటే ముందుగా మనం చామకూర ఆకులని ఇలా కాడలతో సహా తెచ్చుకోవాలి. తర్వాత కాడలను నీట్గా కట్ చేసి చామకూర ఆకులను మాత్రమే మనం వాటర్తో నీట్గా వాష్ చేసుకొని ఇలా అయితే పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం పెసరపప్పు, మినప్పప్పు, ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు శనగపప్పు, ఈ 3 పప్పులను కలుపుకొని వాటర్ పోసుకొని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న పప్పుని మనం ఇలా మిక్సీలో అయితే సన్నగా పూర్తిగా పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చా పక్కగా అయితే మిక్సీ పట్టుకోవాలట. ఈ రెసిపీ అయితే నాకు రాదు, మా అత్తయ్యతో అయితే చేయించాను. మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తుంది. ఇంకా మీ అందరితో షేర్ చేసుకుందాము, మీ అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని ఈ వ్లాగ్ అయితే తీశాను. అప్పటి కాలంలో అయితే చాలా చేసేవారట, ఇప్పుడు అన్ని చాలా తగ్గిపోయాయి కదా. ఆయన టేస్టీ ఫుడ్ కాబట్టి ఇంకా సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి మీ అందరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇదిగోండి, దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాలు, కొంచెం పసుపు. మరీ ఏం ఐటమ్స్ లేవండి, చాలా తక్కువగా సింపుల్ గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ లో అయితే చూడండి, మనం పట్టించుకున్న ఈ పిండిలో అయితే పిండిలో అయితే ఇంకా ఫస్ట్ పసుపు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర అవన్నీ అయితే ఇంకా మనం మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లోనే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, మేమైతే వేయలేదు. ఇదిగోండి, కాకపోతే కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే అలా సూపర్ గా ఉంటుంది. ఇంకా మెయిన్ దీనికి కొత్తిమీర ఫ్లేవర్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ తినగానే చామకూర పొట్లాలు ఫస్ట్ తినగానే కొంచెం నాలుక అయితే దురదగా అనిపిస్తుంది, బట్ తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపించే రెసిపీ అండి. ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు కాదు. నార్మల్ గా కొంచెం ఆయిల్ వేసుకొని మనం జస్ట్ అలా దూరగా వేయించుకుంటాం అంతే. కానీ మనం చామకూర అయితే హెల్త్ కి అయితే చాలా మంచిదట. కొన్ని పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా దానికి సరిపడా కొంచెం ఎర్ర కారం కూడా వేసుకోవాలి. తర్వాత దానికి సరిపోయే క్వాంటిటీతో మనం ఉప్పును కూడా వేసుకోవాలి. అలా మొత్తం అన్ని వేసుకున్నాక నీట్గా మనం ఆ పిండికి అయితే నీట్గా పట్టించేలా మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి, కలిపాక ఎలా అయిందో. మా వారికి గాని మా ఇంట్లో వాళ్ళకి గాని ఈ రెసిపీ అయితే చాలా ఇష్టము. చామకూర ఆకులు ఎక్కడ దొరుకుతాయి, ఎప్పుడు చేసుకుందామనే చూస్తూ ఉంటారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇలా చామకూర ఆకులను అయితే సీజర్ తో నీట్ గా కట్ చేసుకొని వన్ సైడ్ అయితే మనం పట్టించుకున్న ఆ పిండిని పెట్టుకొని వన్ సైడ్ అయితే ఇలా నీట్ గా పెట్టుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి అంతే, ఇంకేమీ లేదు. రాని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది, మీకు ఈజీగా వస్తుంది. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది, అంత బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఎంత నీట్ గా పెట్టుకుంది కదా. అలా అయితే పిండిని అయితే వన్ సైడ్ పెట్టుకొని మనం చామకూర ఆకులో వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అందుకే అండి, కొంచెం మరీ పేస్ట్ గా చేస్తే మాత్రం ఇలా పెట్టడానికి రాదని చెప్పేసి కొంచెం కచ్చా పక్కగా అయితే పిండిని పట్టించుకోవాలని చెప్పాను కదా. ఇలా పట్టుకుంటే పిండి కూడా దానికి బాగా అంటుకుంటూ ఉంటుంది. ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకొని తర్వాత మనం స్టవ్ పైన పెనం పెట్టుకొని లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. ఆ లైట్ గా ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇదిగోండి చూడండి కనిపిస్తుంది కదా, ఆయిల్ అయితే కొంచెం లైట్ గా ఒక్క 5 మినిట్స్ వేడెక్కాక మనం ఈ చామకూర పొట్లాలను అయితే ఇంకా పెనం పైన పెట్టేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ ఇది అయితే. అందుకే నేను కూడా ఒక్కసారి నేర్చుకుందాము, మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ చామకూర పొట్లాలను అయితే మా అత్తయ్యతో అయితే చేయించాను. చూడండి, ఇలా లైట్ గా పైన అయితే ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ ఆగి మనం ఇలా రివర్స్ లో తిప్పుకోవాలి వాటిని. ఏం లేదండి, వెనక ముందు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా లోపల మనకు పెట్టుకున్న పిండి కూడా మంచిగా నీట్ గా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ గా కూడా ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఇలా మంచిగా రెండు వైపులా దూరగా వేగాక మనమైతే ఇంకా డైరెక్ట్ గా ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే. అంతా చూడండి ఎంత త్వరగా అయిపోయే రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. ఇంకా నా వ్లాగ్స్ అయితే మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి నా వ్లాగ్స్ కి, నా ఛానల్ కి. నా వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.
మీ సపోర్ట్ అనేది నాకుంటే నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా! ఇలా 2 వైపులా దోరగా వేగాక మధ్యలో పిండి కూడా ఎంత బాగా వేగిందో కదా! ఇంకా చూడండి అసలు చూస్తేనే నోరూరుతుంది కదా! అంత బావుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మనం అలా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని మనం పచ్చిగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని లెమన్ వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బావుంటుంది రెసిపీ. ఓకే అండి. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే మరీ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ అండ్ షేర్, కామెంట్. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ ఖచ్చితంగా తీస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి.